ఆత్మ ఫలాలు ఫలించకుండా, నీతి ఫలము ఫలించకుండా, జీవ ఫలము ఫలించకుండా, మంచి క్రియలు ఫలాలు ఫలించకుండా, ఇతరులు మనల్ని బట్టి రక్షణలోకి రాకుండానే ఫలము ఫలించకుండా కారణాలేంటి? ఒక వ్యక్తి దేవునిలోకి వచ్చి రక్షణ పొంది ఒక చెట్టులాగా నాటబడిన తర్వాత దేవునికి ఫలాలు ఇవ్వకుండా, దేవుడు ఆశించిన రీతిగా మన జీవితము ఫలభరితంగా ఫలించకుండా కారణాలు ఏంటంటే దేవునితో సరైన సంబంధం లేకపోవటం. దేవునితో ఒక వ్యక్తికి సరైన సంబంధం లేకపోతే ఆ వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఫలించలేడు. దేవునితో ఒక వ్యక్తికి సరి అయిన సంబంధము, సహవాసము లేకపోతే ఆ వ్యక్తి ఆత్మ ఫలాలు ఫలించలేడు. దేవునితో సంబంధం కావాలి, సరిగ్గా ఉండాలి. ఒక వ్యక్తికి దేవునితో సంబంధం ఎలా ఏర్పడుతుందంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, దేవుడు అంటే నాకు తెలియదు, ఎవరో నాకు సువార్త చేశారు. సువార్త చేసిన తర్వాత నేను యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను. నా పాపాల కొరకు సిలువలో రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచాడని నేను నమ్మి విశ్వసించి నేను నీటి బాప్తిసం పొందాను. అప్పుడు నాకు దేవునితో సంబంధం ఏర్పడుతుంది. అది స్టార్టింగ్ పాయింట్. ఈ సంబంధము ప్రతిరోజు కొనసాగాలి. ఈ సంబంధం ఎలా కొనసాగిస్తామంటే బైబిల్ చదువుట ద్వారా, ప్రార్థన చేయుట ద్వారా. బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుతున్నట్టు. ఇప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు ఈ బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? వాక్యమే దేవుడై ఉండెను అంటే ఇప్పుడు దేవుడు ఆల్రెడీ ఆయన మాట్లాడిన మాటలన్నీ ఇందులో పొందుపరిచారు. హల్లెలూయా. దేవుడు మాట్లాడాడు ఆల్రెడీ, ఇంకా కొత్తగా దేవుడు మాట్లాడేది ఏం లేదు. చాలామంది ప్రభువా నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా అని ప్రార్థన చేస్తారు. దేవుడు ఆల్రెడీ మాట్లాడిన మాటలు ఈ 66 గ్రంథాలలో, పుస్తకాలలో దేవుడు పొందుపరిచి ఉంచాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవునితో మాట్లాడుతున్నట్టు. ప్రార్థన అయిపోయిన తర్వాత వాక్యాన్ని చదువుతావు. వాక్యం చదువుతుంటే నీతో ఎవరు మాట్లాడుతున్నట్లు? దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునితో మాట్లాడటము, దేవుడు నీతో మాట్లాడటం. అంటే ఒక వ్యక్తి ఒకరికొకరు మాట్లాడుకుంటేనే సహవాసం అనేది పెరుగుద్ది. ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారండి, వాళ్ళిద్దరు రోజు మాట్లాడుకుంటేనే ఆ సహవాసము, బంధం అనేది స్ట్రాంగ్ అవుద్ది. ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, వారానికి ఒకసారి మనం మాట్లాడామనుకో ఏమొస్తుంది? గ్యాబు చాలా పెరుగుద్ది. ఎవరి మధ్యలో బంధము బలంగా ఉంటుందంటే, ఎవరి మధ్యలో బంధము విడిపోని రీతిగా ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు వచ్చినా ఆ ఇద్దరి మధ్యలో సంబంధం విడిపోకుండా ఆ బంధము ఎవరి మధ్యలో గట్టిగా ఉంటుందంటే, ఎవరైతే రోజు ఇద్దరు మాట్లాడుకుంటారో, ఒకరికొకరు మాట్లాడుకుంటారో వారి యొక్క బంధము చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు, మనము ఆయన మాట్లాడాలి, మనం మాట్లాడుతుండాలి. ఆయన మాట్లాడాలి, మనం మాట్లాడుతుండాలి. మనం మాట్లాడాలి, దేవుడు మాట్లాడాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, నాకు చదువు రాదండి పాస్టర్ గారు, నేను ఎట్లా చదివేది అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. చదువు రానోళ్ళు ఏం చేయాలో తెలుసా? చదువు రానోళ్ళు వాక్యము బాగా వినాలి. వాక్యం వింటా ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. వాక్యం వినుట వలన నీకు విశ్వాసము కలుగుతుంది. ఒక వ్యక్తిలో విశ్వాసము ఎప్పుడైతే అభివృద్ధి అవుతుందో ఆ వ్యక్తి దేవుని నుంచి ఎంత మాత్రం కూడా తొలగిపోవటానికి అవకాశం ఉండదు. విశ్వాసం ఉన్న వ్యక్తి ఎంత శోధనైనా దాన్ని ఎదుర్కోవటానికి సమగ్రంగా ఉంటాడు. విశ్వాసము లేని వ్యక్తి మాత్రమే దేవుని నుంచి దూరం అయిపోతాడు. అందరికి ఇప్పుడు చదువురాని వాళ్ళకు కూడా పెద్ద సెల్లులు ఉన్నాయి, చదువురాని వాళ్ళకు కూడా ఈ సెల్లులు ఉన్నాయి. ఈ సెల్లులలో ఒకటి బైబిల్ యాప్ ఉంటుంది. బైబిల్ యాప్ ఉంటుంది, వాక్యాన్ని వినే బైబిల్ యాప్. ఆ బైబిల్ రికార్డింగ్ బైబిల్ యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేయించుకోండి. మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ ద్వారానే దాన్ని డౌన్లోడ్ చేసుకొని రోజుకు ఒక అధ్యాయము ఆ రికార్డింగ్ ఆన్ చేసుకొని బైబిల్ ఏమండి చెవి దగ్గర పెట్టుకొని ఆ వాక్యాన్ని వినాలి. ఆ సెల్లులో వాక్యాన్ని పెట్టుకొని వినాలి. ఒకవేళ మీ పిల్లలకు చదువు వచ్చిన వాళ్ళు ఉంటే పిల్లలు ఖాళీ టైంలో ఇదిగో నాన్న ఒక అధ్యాయం చదువురా, నేను వింటాను, నువ్వు చదువురా, నేను వింటాను, కూర్చొని వింటాను, చదువురా అంటే అప్పుడు వాడు చదువుతూ ఉంటే వాళ్ళు చదువుతుంటే వాళ్ళు వింటారు, చదువురా నువ్వు కూడా వినగలుగుతావు.
కాబట్టి వాక్యాన్ని వినాలి, చదవాలి, ప్రార్థన చేయాలి. దేవునితో సరైన సంబంధము కలిగి ఉంటేనే ఆత్మీయంగా ఫలించగలుగుతావు. చూడండి, ఒక వాక్యాన్ని చదువుదాం బైబిల్లో. యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ద్రాక్షవల్లి ఎవరంట? యేసయ్య. ఇప్పుడు తీగలు ఎవరు? మనందరం తీగలమే. యేసు ప్రభువారు ద్రాక్షవల్లి, చెట్టు ఆయనైతే ఆ చెట్టులో నుంచి వచ్చే తీగలు, చెట్టుకు అంటు కట్టుకొని ఉన్నటువంటి తీగలు, నేనొక తీగ, నువ్వొక తీగ, నువ్వొక తీగ, నువ్వొక తీగ, అందరం ఒక్కొక్కరు ఒక తీగలం అన్నమాట. ఇప్పుడు ఈ ద్రాక్ష చెట్టు తీగ అది బహుగా ఫలించాలంటే దేనితో అంటు కట్టుబడి ఉండాలి? చెట్టుతోనే అంటు కట్టుబడి ఉండాలి. ఏ తీగ అయితే చెట్టుకు అంటు కట్టుబడి ఉంటుందో ఆ తీగ బహుగా ఫలించి అది బహుగా విస్తారమైన ఫలాలను అనుగ్రహిస్తుంది. ఇప్పుడు మనము ఎవరిలో నిలిచి ఉండాలంటే దేవునిలోనే నిలిచి ఉండాలి. నువ్వెప్పుడు ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ ఉంటే నువ్వు ఎవరిలో నిలిచి ఉన్నట్టు? దేవునిలో నిలిచి ఉన్నట్టు. ఇప్పుడు దేవునిలో నిలిచి ఉన్న వ్యక్తి ఎంతగా ఫలిస్తాడని వాక్యం చెప్తా ఉంది? బహుగా ఫలిస్తాడు. అంటే ఎప్పుడు దేవునితో సంబంధం నీకు ఉంటుందో అప్పుడు నీకు దేవుని సంగతుల మీద నీకు ఆసక్తి పెరుగుద్ది. నువ్వు వాక్యం చదువుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం చదువుతూ ఉంటే నీకు వాక్యం తెలుస్తుంది. ప్రభువా, నీ ఆత్మ ఫలాల చేత నన్ను నింపయ్యా. అయ్యా, నా దగ్గర నుంచి నువ్వు ఏ ఫలాలైతే ఎదురు చూస్తున్నావో వాటిని నా హృదయంలో నింపు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నింపుతాడు. దానికి తగినట్టుగా వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. అందుకే చాలామంది సేవకులు ఏం చెప్తారంటే, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. ఏదో ఒక ఆదివారం ప్రార్థనకు వస్తే సరిపోదు. ఇప్పుడు మనం రోజంతా బ్రతకాలంటే ఏం తినాలండి? అన్నం తినాలి. అన్నం తినకపోతే ఏమైద్ది? నీరసం అయిపోద్ది. ఒకరోజు బాగానే ఉంటుంది, 2 రోజులు బాగానే ఉంటుంది, కొద్ది రోజులు గడిచిన తర్వాత మనిషి పూర్తిగా డల్ అయిపోతాడు, కింద పడిపోతాడు. ఇప్పుడు మన శరీరము అది యాక్టివ్గా ఉండాలంటే దీనికి ఏం కావాలంటే ఆహారం కావాలి. ఇప్పుడు ఈ ఆత్మ ఫలాలు ఇవ్వాలంటే ఈ ఆత్మకు ఆహారం ఏంటో తెలుసా? దేవుని వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ అభిషేకం. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే వాక్యాన్ని చదువుతారో, లేకపోతే ఎవరైతే వాక్యాన్ని వింటారో వాళ్ళు దేవునితో సరైన సంబంధము కలిగి ఉన్నట్టు. సరైన సంబంధము ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆత్మీయంగా ఫలిస్తారు. కాబట్టి వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. మీకు వాక్యం అధ్యాయాలు చదవాల్సిన పని లేదు. సమయం దొరికినప్పుడల్లా ఒక 4 వచనాలు చాలు, ఒక 3 వచనాలు చాలు, ఒక పారాగ్రాఫ్ చాలు, ఒక 10 వచనాలు చాలు, ఒక అధ్యాయం చాలు. అంటే మీకు ఎంత సమయంలో ఉన్న సమయంలో మీరు ఎంత చదవగలిగితే అంత చదవండి. ప్రభువాని వాక్యం చదివే ముందు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఇప్పుడు నీ వాక్యము నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఈ గ్రంథంలో ఉంది. నేను దీన్ని చదువుతుండగా నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా. ఈ లోకంలో నేను ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో ప్రభువా, నా జీవితాన్ని ఈ లోకములో ఎలా నేను ముందుకు తీసుకొని వెళ్ళాలో నువ్వు నాతో మాట్లాడు ప్రభువా. నీ కొరకు నేనేం చేయాలో ప్రభువా నాతో మాట్లాడు. నా పట్ల నీ చిత్తమేంటో నాతో మాట్లాడని ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని వాక్యం చదివావనుకో, నీ జీవితంలో ఎదురాడుతున్న ప్రతి సమస్యకు పరిష్కారము దేవుని వాక్యమే. దేవుడు ఆలోచన ఇస్తాడు, దేవుడు అవకాశాలు ఇస్తాడు, దేవుడు సహాయం చేసే వ్యక్తులను నీ దగ్గర తీసుకొస్తాడు. అర్థమవుతుందండి? అంటే నువ్వెప్పుడు వాక్యానికి, ప్రార్థనకి నీవు అంటు కట్టబడి నీ బ్రతుకును కొనసాగిస్తున్నప్పుడు నీకున్న సమస్యలకు పరిష్కారం అన్నిటికీ దేవుడు అన్నిటిని పరిష్కరించడానికి ఒక్కొక్కటి నీకు అందుబాటులో దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఫలించకపోవటానికి కారణము ఒకటి ఏంటంటే సరైన సంబంధం లేకపోవటం. ఇక రెండో కారణం ఏంటంటే పరిశుద్ధాత్మకు లోబడకపోవటము. ఎవరికి లోబడకపోవటము? పరిశుద్ధాత్మకు లోబడకపోవటము ఫలించకపోవటానికి ఒక కారణం. చాలామంది పరిశుద్ధాత్మకు లోబడరు, దేవుని ఆత్మకు లోబడరు. దేవుడు మాట్లాడుతుంటే
ఆ మాటకు లోబడి సరిచేసుకొని ఆ మాటను తీసుకొని ఇది నా కొరకే కదా, దేవుని వాక్యము ఇలా చెబుతుంటే మరి నేను ఇంకొక విధంగా నేనున్నాను కదా, ఇది సరి అనేది కాదు, నేను నీ వాక్యానికి లోబడి ఎవరైతే వారు మనసుని మార్చుకొని దేవునితో సహవాసంలో ముందుకు సాగుతారో వారు ఫలిస్తారు. పరిశుద్ధాత్మకు లోబడకపోవడం. అందుకని పౌలు ఏమంటాడంటే ఎఫెసీ పత్రిక 4:30లో మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. దేవుని ఆత్మను దుఃఖపరిస్తే ఆ వ్యక్తి ఆత్మీయంగా ఫలించలేడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఫలించటానికి దేవునితో సరైన సంబంధం అయితే, ఇంకొకటి అంటే తెలుసా, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఫలించటానికి దేవుని యొక్క ఆత్మ, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మకు లోబడుతూ జీవిస్తావో ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే నిన్ను ఆత్మీయంగా ఫలింపజేస్తూ ఉంటుంది. ఆత్మీయ ఫలాలు నీలో ఫలభరితంగా పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే తీసుకొని రాగలడు. కాబట్టి పరిశుద్ధాత్మకు మనము వ్యతిరేకంగా ఏది చేయకూడదు. పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు దానికి లోబడాలి. పరిశుద్ధాత్మ నీకు ఆలోచన పుట్టించి ఇది చెయ్యన్నప్పుడు దానికి లోబడాలి. పరిశుద్ధాత్మ ఒక పక్కన ఇది కరెక్ట్ కాదని చెబుతున్నా దానికి నీవు అనుకూలపరిచి ఇటు దేవుని మాటను త్రోసిపుచ్చి నువ్వు వెళ్తా ఉంటే దేవుని ఆత్మ దుఃఖపడతా ఉంటుంది. ఇది తప్పని తెలిసి కూడా దాంట్లోనే పదే మనము జీవిస్తూ ఉంటే దేవుని ఆత్మ దుఃఖపడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మన పిల్లలు ఎన్నిసార్లు చెప్పినా ఇది తప్పురా నాయన, తల్లి ఇది తప్పమ్మా, ఇది చేయకూడదు, ఈ మార్గంలో నువ్వు ఉండకూడదు, ఈ మార్గంలో నువ్వు జీవించకూడదని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మన మాట వినకుండా అందులోనే కొనసాగుతున్నారు అనుకోండి, తల్లిదండ్రులకు ఏమొస్తుందండి? వేదన, దుఃఖం, బాధ, చింత. తల్లి ఏడుస్తుంది, తండ్రి ఏడుస్తారు. అంటే దేవుడు కూడా మనము దేవుని ఆత్మకు లోబడకుండా వేరే విషయాలకు, వేరే వాటికి లోబడి వేరే వాటికి బానేసైపోతూ ఉంటే ఈ లోకంలో తల్లిదండ్రులు ఎలాగైతే దుఃఖపడతారో, ఎలాగైతే వేదన పడతారో, మనము దేవునికి వ్యతిరేకమైన వాటిని చేసి మనము నడుస్తున్నప్పుడు దేవుని ఆత్మ కూడా అంతే దుఃఖపడుద్ది. ఇప్పుడు దేవుణ్ణి ఏడిపించామని బాగుపడగలం మనం? చెప్పండి. తల్లిదండ్రులను ఏడిపించిన బిడ్డ కానీ కొడుకు కానీ ఏమైనా బాగుపడగలరా? తల్లిదండ్రులకు దుఃఖం కలిగించిన వాడు ఈ భూమి మీద ఎవ్వడు కూడా వర్ధిల్లలేడు. అలాగనే దేవుని ఆత్మకు దుఃఖం కలిగించినటువంటి ఏ వ్యక్తి అయినా సరే, ఆ వ్యక్తి పాస్టర్ అయినా విశ్వాస అయినా ఎవరైనా సరే, దేవుని ఆత్మకు కనుక దుఃఖం కలిగిస్తే ఆ వ్యక్తి బాగుపడడు. ఆత్మీయ జీవితంలో ఆ వ్యక్తి అభివృద్ధిలోకి రాలేడు. ఆ వ్యక్తి దేవుని బిడ్డలారా ఫలించే దిశగా అడుగులు వేయలేడు. కాబట్టి ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ మాత్రమే ఫలభరితంగా మార్చగలదు. కాబట్టి ఫలించకపోవటానికి రెండవ కారణం ఏంటంటే పరిశుద్ధాత్మకు లోబడకపోవటము. ఇక మూడవ కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఆత్మీయ ఫలాలు దేవుడు ఆశించిన రీతిగా, దేవుడు మరి కోరుకున్న రీతిగా దేవునికి ఇవ్వకపోవటానికి మూడవ కారణం ఏంటంటే శరీర స్వభావము. ఈ యొక్క శరీర స్వభావము ఆత్మ మార్గంలో కాకుండా శరీర స్వభావంలో నడుచుకోవడము విశ్వాసిని ఏం చేస్తుందంటే నిర్జీవంగా మారుస్తుంది. శరీర స్వభావం రక్షించబడిన మనలో శరీర స్వభావం ఉంటుంది. మీరు లేదనుకున్నారు, నేను రక్షించబడిన కదా ఇంక నేను పరిశుద్ధుని అంటారు కొంతమంది. కాదు, ఆత్మ మాత్రం రక్షించబడింది. ఈ శరీరంలో పాపం అలాగే ఉంది. ఈ శరీర స్వభావాన్ని ఆత్మ సహాయముతో మనము చంపివేయాలి. చూడండి, వాక్యంలో రోమపత్రిక 8వ అధ్యాయము 6 నుంచి 8, 6, 7, 8. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. మనం చదువుకున్న గలతీ పత్రికలో 9 ఆత్మఫలాలలో ఒక ఆత్మఫలం ఏంటి? సమాధానము.
అంటే ఈ సమాధానమైన ఫలాన్ని నువ్వు ఎలా ఫలించగలుగుతావంటే, ఆత్మానుసారమైన మనస్సు నువ్వు ఎప్పుడైతే కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తూ, ఆత్మానుసారమైన మనస్సును నాకు దయచేయి ప్రభువా అని నువ్వు రోజు ప్రార్థన చేసి వాక్యం చదువుతూ, కొన్నిసార్లు మనము ఆత్మానుసారంగా ప్రవర్తించకుండా కొన్నిసార్లు శరీరానుసారమైన మనసులో పడిపోయినప్పటికీ మళ్ళీ మనము దేవుని వాక్యము చేత హెచ్చరిక చేయబడి, దైవజనుల చేత హెచ్చరిక చేయబడి, అయ్యో నేను చేసింది తప్పు కదా, నేను వెళ్ళిన మార్గం తప్పు కదా, ఇది శరీరానుసారమైన మనసు కదని దేవుని దగ్గర క్షమాపణ అడిగి, ప్రభువా నేను ఆత్మానుసారంగా జీవించటానికి సహాయం చేయి, ఆత్మానుసారమైన మనస్సుతో నన్ను నింపయ్యని నువ్వు ప్రార్థన చేస్తే, ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారమైన మనస్సుతో చేత నువ్వు నింపబడతావో, ఆ ఆత్మానుసారమైన మనసు సమాధానాన్ని ఇవ్వగలుగుద్ది. హల్లెలూయా. శరీరానుసారమైన మనసు అంటే ఎవరిని సంతోషపరచనేరదు, దేవుణ్ణి సంతోష పెట్టలేదు. ఈ శరీరము దేవుని సంతోష పెట్టలేదండి. ఈ శరీరము ఈ లోకంలో ఉన్న కోరికలన్నిటిని ఆస్వాదిస్తుంది. ఆత్మ ఏం ఆస్వాదిస్తుందంటే దేవుణ్ణి సంతోష పెట్టాలని కోరుకుంటుంది. ఈ దేవుణ్ణి సంతోష పెట్టాలనే కోరుకున్నటువంటి ఈ ఆత్మ శరీరాన్ని అధిగమించేటట్లుగా మనము దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి. దాన్నే శరీరాన్ని నలగొట్టుకోవటం అంటారు. అందుకనే దావీదు ప్రార్థన చేశాడు కదా, ప్రభువా విరిగి నలిగిన మనసును నాకు దయచేయి. దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత దేవుని దగ్గర తప్పును ఒప్పుకుంటూ, అయ్యా విరిగి నలిగిన మనసు నాకు దయచేయి, నా శరీరాన్ని నలగొట్టయ్యా, నా శరీరము నా కంట్రోల్లో ఉండాలి, నా శరీరము నా యొక్క పరిధి దాటి బయటికి వెళ్ళకూడదు. ఇలాగ మనం ప్రార్థన చేసుకోవాలి. ఇలాగ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. విశ్వాసంతో చేయాలి ప్రార్థన. విశ్వాసముతో దేవుని దగ్గర మనం ఏదైనా పొందుకోగలము. విశ్వాసముతో చేసే ప్రార్థన ద్వారా దేవుని దగ్గర నుంచి మనము దేన్నైనా ఆస్వాదించగలము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఫలించకపోవడానికి కారణం ఏంటంటే శరీర స్వభావము చాలా భయంకరమైనది. ఈ శరీర స్వభావాన్ని మనం దేని ద్వారా అధిగమించగలమంటే పరిశుద్ధాత్మ సహాయముతో, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మని ఎప్పుడు కూడా మనము సహాయం అడగాలి. ప్రభువా నాలో ఉన్నటువంటి ఈ శరీర స్వభావాన్ని కొట్టివేయి ప్రభువా, అయా దీన్ని అణిచివేయి ప్రభువా, దీని మీద నాకు విజయాన్ని దయచేయి ప్రభువా, దీనిని జయించే శక్తిని బలమును నాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే ఈ శరీర స్వభావము అది అణిచివేయబడి ఆత్మ స్వభావం మనలో అది డెవలప్ అయినప్పుడు ఆ ఆత్మ స్వభావం ఏం చేస్తుందంటే ఆత్మీయంగా మనం ఫలించడానికి దేవుడు సహాయం చేస్తాడు. మూడవది శరీర స్వభావము. నాలుగవ కారణం ఏంటంటే లోకములోని ప్రేమ ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళు ఆత్మీయంగా ఫలించలేరు. ఈ లోక ప్రేమ ఒక విశ్వాసిని దేవుని రాజ్యంలో ఫలించకుండా అడ్డుకుంటుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 16 వచనం వరకు చదువుతాం. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఏం చెప్తుంది దేవుని వాక్యము? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించమని చెప్తుందా, ప్రేమించుద్దు అని చెప్తుందా? మీరు చెప్పాలి నాకు. ప్రేమించుద్దు అని చెప్తుంది. ఏంటి లోకంలో ఏమున్నాయి? మనం ఏం చేస్తామంటే మన కంటికి కనబడిందల్లా కావాలనుకుంటాం. దాన్నే నేత్రాశ అంటారు. జీవపు డంబము అన్నారు. అక్కడ ఏం రాయబడింది? జీవపు డంబము. జీవపు డంబం అనేది గర్వము. తర్వాత నేత్రాశ, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు. శరీరం అన్ని కావాలంటుంది. చూపులు కంటితో చూసిందల్లా శరీరము ఆపేక్షిస్తుంది. జీవపు డంబము, గర్వము ఇవంట తండ్రి వలన పుట్టినవి కావు. ఈ శరీర కోరికలు, ఈ నేత్రాశలు ఏమండి, ఈ గర్వము ఇవన్నీ కూడా లోకములో పుట్టినవే, తండ్రి వలన పుట్టినవి కానే కావు.
ఎవరిలోనైతే లోకము యొక్క ప్రేమ ఉంటుందో ఆ వ్యక్తి ఆత్మీయంగా ఫలించలేడు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రభువా ఈ లోక ప్రేమ నాలోకి రావద్దయ్యా, శరీరాశ నుంచి, నేత్రాశ నుంచి, జీవపు డమ్మము నుంచి నన్ను విడిపించు ప్రభువా. నాలోనికి నీ ఆశలే రావాలి, నీ కోరికలే రావాలి, నీ తలంపులే రావాలి. నీ కోరికలు పుట్టించయ్యా, నీ ఆశలు పుట్టించయ్యా, నీ తలంపులు పుట్టించు ప్రభువా. నేను ఏం చేస్తే నువ్వు సంతోషిస్తావో అది నాకు తెలియజేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే లోకంలోని ప్రేమ నీలోనికి రావటం కంటే కూడా దేవుని ప్రేమ నీలో డెవలప్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు దేవుడు నీలో ఉంటాడు. దేవుని ప్రేమ నీలో లేకపోతే దేవుడు నీలో ఉండడు. కాబట్టి లోకములోని ప్రేమ ఉండటము ఒక వ్యక్తి ఫలించకపోవడానికి కారణంగా ఉంటుంది. కాబట్టి దేవుని ప్రేమ చేత మనం నింపబడాలి. 5వది, విశ్వాసము లోపించుట వలన ఒక వ్యక్తి ఆత్మీయంగా ఫలించలేడు. ఏం లోపించడం వలన? కొంతమందికి ఎంత ప్రార్థన చేసినా, కొంతమందికి ఎంత వాక్యం చదివినా, దేవుడు ఎన్ని రకాలుగా మేలు చేసినా ఒక గడ్డు సమస్య వచ్చిందంటే అవిశ్వాసం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. విశ్వాసం లోపించకూడదు, విశ్వాసం ఎంత మాత్రం కూడా తగ్గకూడదు. యేసుప్రభు వారు శిష్యులు ఏమని ప్రార్థన చేశారంటే, తండ్రి యేసయ్య మాలో విశ్వాసము అది తగ్గిపోకుండా అభివృద్ధి చెందేటట్లుగా మాకు సహాయం చేయి. రోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నాలో విశ్వాసం తగ్గిపోకూడదు, నీ మీద నా అంతరంగములో విశ్వాసం రోజు రోజుకు పెరగాల, అది అభివృద్ధి అవ్వాలి, అంచెలంచెలుగా పెరిగిపోవాలి. ప్రభువా విశ్వాసం చేత జీవించడానికి ప్రయత్నం చేయాలి. అవిశ్వాసం ఎవరిలోనైతే ఉంటుందో ఆ వ్యక్తి ఆత్మీయంగా ఫలించలేరు. 11వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఆ ఒక్క మాట మనం చదువుదాం. ఎబ్రీ పత్రిక 11. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. నువ్వు దేని గురించి ప్రార్థన చేసినా, నువ్వు దేని గురించి దేవుని దగ్గర అడిగినా దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మాలి. దేవుడు ప్రతిఫలము దయచేయువాడని ఖచ్చితంగా నమ్మాలి. నమ్మకమే మనలో ఆత్మీయ ఫలాలను అది అభివృద్ధి చేస్తుంది. దేవుని మీద నమ్మకం లేకపోతే మనం ఆత్మీయంగా ఫలించలేం. 6వది ఏంటో తెలుసా? 6వది ఆత్మీయంగా ఫలించకపోవడానికి కారణం ఏంటంటే తప్పుడు సిద్ధాంతంతో కూడిన బోధలు. ఏ బోధలు అండి? తప్పుడు సిద్ధాంతంతో కూడిన బోధలు. భూలోకంలో రకరకాల బోధలు వచ్చాయి, రకరకాల చర్చీలు వచ్చాయి, రకరకాల డినామినేషన్లు వచ్చాయి, రకరకాల బోధ సమాజంలోకి, క్రైస్తవ సమాజంలోకి ప్రవేశించింది. తప్పుడు సిద్ధాంతాలతో కూడిన బోధలు గనక మనం వింటే ఆత్మీయంగా ఫలించలేవు. ఆ తప్పుడు సిద్ధాంతంతో కూడిన బోధల గురించి పౌలు కొలస్కి రాసిన పత్రిక, కొలసి పత్రిక 2:8 కొలసి సంఘాన్ని హెచ్చరిస్తూ ఒక మాట చెప్తున్నాడు. చూడండి, కొలసి 2:8 చూస్తే, ఆయనను అనుసరింపక ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థకమైన జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనను ఉండునేమోనని జాగ్రత్తగా ఉండండి. ఏమంటున్నాడు పౌలు? ఆయనను అనుసరింపక మనుషుల పరంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి. కొన్ని సంఘాలలో ఏం కాదండి, చర్చికి వెళ్ళినా అన్ని చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. ఇది లోక సంబంధమైనటువంటి ఆచారం. ఏది చేయకూడదో ఏది చెయ్యాలో దేవుని వాక్యం చదివితే మనకు తెలుస్తుంది. పౌలు అంటున్నాడు, ఆయనను అనుసరించకుండా, అంటే దేవుణ్ణి అనుసరించకుండా ఏదైతే ఈ లోక సంబంధమైనటువంటి ఆచారబద్ధమైనది అనుసరించే దిశగా నిన్ను తీసుకెళ్తుందో అది తప్పుడు బోధ. దేవుణ్ణి అనుసరించే దాని నుంచి నిన్ను ఏది కూడా వేరు చేస్తుందో
అది తప్పుడు బోధ. ఆ తప్పుడు బోధలో మనం పడిపోతే ఏం జరుగుతుంది అంటే ఆత్మీయంగా మనము అస్సలే ఫలించలేము. ఇక 7వది చెప్పి నేను ముందుకు వెళ్తాను. సంఘానికి దూరంగా ఉండటం. ఏంటండి? సంఘానికి చాలామంది దూరంగా ఉంటారు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఎబ్రీ పత్రిక 10 తీయండి. ఎబ్రీ పత్రిక 10:25 వచనం. ఎబ్రీ పత్రిక 10:25 వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుకొల్పవలెనని ఆలోచింతుము. కొందరు మానుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఇప్పుడు మనందరం సమాజంగా ఎప్పుడు కూడుకుంటున్నాం చెప్పండి? ఆదివారం ఒక్కరోజే కూడుకుంటున్నావా? శనివారం లేదా ప్రార్థన? శనివారం కూడుకోవట్లేదా? స్త్రీలకు కూడుకోవట్లేదా? కొంతమంది ఆదివారం వస్తేనేమో ఆ ప్రార్థనలకు రారు, ఆ ప్రార్థనలకు వస్తేనేమో ఆదివారం రారు. కొంతమంది ఏ ప్రార్థనకు రారు, ఎప్పుడో పండగ వచ్చినప్పుడు తార వెలిసింది మెరుపు తీగలాగా కనబడతాం. అంటే ఒక వ్యక్తి సంఘానికి దూరం అయితే ఆత్మీయంగా ఫలించలేడు. ఎందుకు సంఘానికి దూరం అయితే ఎందుకు ఫలించలేడు? నువ్వు ఆత్మీయంగా ఫలించే మాటలు సంఘంలోనే చెప్పబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగా ఫలించేటువంటి ఆ యొక్క ఆ వాతావరణము నీకు సంఘంలోనే కనబడుతుంది. కాబట్టి సంఘాన్ని మానొద్దు. ఏ ప్రార్థనను కూడా నువ్వు మానేయొద్దు. అన్ని ప్రార్థనలకు అటెండ్ కావాలి. అన్ని ప్రార్థనలలో నువ్వు పాలు పొందాలి. అన్ని ప్రార్థనలలో నువ్వు వాక్యాన్ని వింటున్నప్పుడే నీవు ఆత్మీయంగా ఫలిస్తావు. నీకు చదివే రాదు, సరే సెల్లు వాడటం రాదు, సెల్లులో వాక్యం వినటం కూడా రాదు, మరి ప్రార్థన కన్నా రావాలి కదా. అరే ఇలా ప్రార్థన జరుగుతుంది చర్చిలో, ఈరోజు నేను వెళ్తాను, అయ్యగారు వాక్యం చెప్తాడు, వాక్యం వింటాను, ఆ వాక్యం వింటే నేను ఫలించబడతాను, ఆ వాక్యం వింటే నేను అభివృద్ధి చెందుతానని ఇలాంటి మనసు లేకపోతే ఫలించలే. కాబట్టి ఫలించకపోవటానికి ఇట్లాంటి కారణాలు చాలా ఉన్నాయి. ఫలించకపోతే ఏమైద్ది పాస్టర్ గారు నువ్వు అనుకోవచ్చు. ఫలించకపోతే ఏమైద్దండి? ఫలించకపోతే ఇప్పుడు ఒక చెట్టు వేసినాం, ఒక చెట్టును నాటినాం, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, కాయలు రాట్లా, పూత రాట్లా, పిందెలు రాట్లే, చెట్టు మాత్రం ఆకులు మాత్రం నిగనిగలాడుతూ ఉంది, మంచిగా ఉంది, కానీ ఫలాలు లేవు. ఏం చేస్తాడు? ఆ ఇంటి యజమాని కావచ్చు, రైతు కావచ్చు, ఏమో ఈ చెట్టు గొడ్డుబోతు చెట్టు అట్టుందని దాన్ని ఏర్లతో సహా పెరికి వేసి ఆ చెట్టు స్థానంలో ఇంకొక చెట్టుని నాటుతాడు. నువ్వు ఆత్మీయంగా ఫలించకపోతే దేవుని రాజ్యములో ప్రవేశించటం చాలా కష్టం. ఆత్మీయంగా ఫలాలు ఇవ్వకపోతే నీవు దేవుని రాజ్యమును చూడలేవు, దేవుని రాజ్యాన్ని చూడలేవు. కాబట్టి ఆత్మీయంగా మనం ఫలించాలి. దేవుడు ఇజ్రాయేలు ప్రజల నుంచి ఎలాగైతే ఆయన ఎదురు చూశాడో మన దగ్గర నుంచి కూడా ఆత్మీయ ఫలాలను ఎదురు చూస్తున్నాడు.